మీరు ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ ఇంట్రోవర్ట్ నాలాంటి తీసుకొచ్చి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి పిలిచారు. సర్లే ఇలాగైనా సరే వైజయంతి కాంపౌండ్ లోకి వచ్చేద్దాం అని చెప్పి నేను అసలు ఏంటి మ్యాటరు, మీరు ముగ్గురు కలవడం ఏంటి, నందు నా టీం కదా మీ టీంలోకి ఎలా వచ్చింది? నందు ఎప్పుడో మా టీమే, రాదు ఎప్పటి నుంచో నందిని నేను ఒక టీం అవుదాం 13 years గా సినిమా చేద్దాం అనుకుంటున్నాం. మేమంతా కాదు, మా జీవితాల్లో పడి లేచి ఫైనల్ గా అందరం ఒక చోటకి చేరాము. సో మీరు 15 ఏళ్ళుగా సినిమా చేద్దాం అనుకుంటున్నారు, నాకు 15 ఏళ్ళప్పుడు నేను నందుని ఫస్ట్ టైం కలిసాను. I think they both kind of started their career in a way together. No, Nandu started long back as an AD, but like to make a film for you. Yeah, aliddaru I think కలిసి స్టార్ట్ చేశారు కెరియర్. అవునా? అంటే నేను నందు నుంచి పెద్దదాన్ని కాదు, నందుని ఎప్పటి నుంచో ఏడీలో పనిచేసింది. కానీ బెటర్ చిన్నప్పుడు నేను నందు పిల్లలు ఆడుకున్నాను. నందు పిల్లలు ఎక్కడ కొత్త స్టార్ట్ చేయకండి. Sesh came as Krishnavamsi's hero. I was assistant director. What are you saying? అప్పట్లో మరి లేత మొగ్గ ఆగుతూ నందు రోజు పోజ్ గా, అంటే షీ వాజ్ ద మెయిన్ పర్సన్ వంశీ గారికి ఆ టైంలో నందు మెయిన్ పర్సన్ అనమాట. సో తనలా ఓకేనా సేఫ్ ఇండస్ట్రీలో అని చెప్పి ఇలా నాకు పాఠాలు ఇచ్చారు. ప్రాపర్ వాళ్ళందరూ నందు జ్ఞానం ఇచ్చిండే వాళ్ళు, తనకి ఎక్కడో ఫ్రస్ట్రేషన్ దొరికాడు. 15 ఏళ్ళ కుర్రాడు, ఓకే గడ్డం రావట్లేదు, కాటి పూసుకుంటాడు గడ్డం కోసం అని చెప్పి నన్ను. సో వీళ్ళిద్దరి మధ్యలో ఈ హిప్పీ ఆర్టిస్ట్ ఇట్లా చూస్తా కూర్చునేదాన్ని. ఇద్దరు టైగర్స్ లా ఇద్దరు ఎప్పుడు they used to discuss పక్క నుంచి I used to just observe them. I'm still like in that same you know she was supposed to do Ala Modlaindi. She was the first person who ever like heard the story of Ala Modlaindi and said idi blockbuster avutadani. ఎవరు నమ్మలేదా కాదని స్వప్న వాజ్ ద ఫస్ట్ పర్సన్ హూ సైడ్ ఇది బ్లాక్ బస్టర్ అవుతుంది. తనకి షీ రియలీ వాంటెడ్ టు డూ ఇట్. కానీ అప్పటికి ఆ కథనం చాలా కొత్త. సో దత్త గారికి చెప్పేసరికి అదేదో చిన్న కల్చర్ షాక్ లాగా ఉంది మొత్తం అంతా. సో ఈ ఆస్క్ ఫర్ సమ్ చేంజెస్. అప్పుడు స్వప్నకు చెప్పాను. సో స్వప్న అంది లేదు, ఇందులో చేంజెస్ చేస్తే పాడైపోద్ది కదా. అండ్ అప్పటికి దామగారు ఉన్నారు. షీ ఆస్క్ మీ చేంజెస్ లేకుండా చేస్తున్నారా అని. అంటే యాజ్ ఇట్ ఈస్ గా చేస్తున్నారు. అయితే నువ్వు చేసేయి, నువ్వు మార్క్ మై వర్డ్స్, డాడీ విల్ కమ్ అండ్ సే సారీ టు యూ, షీ సెడ్ ఇట్. అండ్ దత్తు గారు గ్రేట్నెస్. ఆయన వచ్చి సినిమా హిట్ అయిన తర్వాత మిస్ అయ్యానమ్మా, నాదే తప్పు, స్వప్న చెప్పింది. అలాగా స్వప్న ఐడెంటిఫై చేసిన సినిమాలు చెప్తున్నాను. అంటే ఇప్పుడు ఎందుకు ఇది వినాలి. ఐల్ టెల్ యూ. ఆనంద్ వాజ్ ద ఫిల్మ్ షీ వాంటెడ్ టు బ్యాక్, అవ్వలేదు. అలా మొదలైంది అనదర్ ఫిల్మ్ షీ వాంటెడ్ టు బ్యాక్, అవ్వలేదు. దెన్ క్రిషియస్ ఫిల్మ్ గమ్యం, లైక్ వరుస పెట్టి దీస్ వర్ ద ఫిల్మ్స్ షీ పిక్డ్ సేయింగ్ దట్ ఇది చేద్దాం, ఇది చేద్దాం, ఇది చేద్దాం. అది ఎందుకు అంటే తన షీ వాజ్ వెరీ యంగ్. సో తన ఏజ్ వల్ల ఐ థింక్ అంత సీరియస్ గా తీసుకోలేదేమో తన్ని. బట్ ఆనంద్ ఒక గమ్యం, ఒక అలా మొదలైంది, ఆల్ త్రీ. కెన్ యూ బిలీవ్ ఇట్? ఫైనల్ గా నాకు వచ్చే స్క్రిప్ట్ ఎవరు ఒకసారి సెలెక్ట్ చేస్తే అయిపోద్ది కదా. ఎంత ప్రెషర్ అంటే ఇప్పుడు అన్ని మంచి సెకండ్ ఉన్నాయి, బెటర్ బి బ్లాక్ బస్టర్. ఇంత ఇంట్రడక్షన్ ఇచ్చినాక ఈ సినిమా హిట్ అవ్వాల్సిందే. నందు అవుతుంది. నేను ఆల్రెడీ నీకు రికార్డ్ చేసేసింది తెలుసా. ఓకే, సో ఇప్పుడు వాట్ వాస్ ప్రియాంకస్ కాంట్రిబ్యూషన్ అన్ని మంచి సెకండ్? అన్ని మంచి, you know what actually చెప్పాలి, she's the balancing mode between all. అన్ని మంచి లిటరల్లీ హ్యాపీగా కునూరు వెళ్ళి ఎంజాయ్ చేసి అక్కడ ఉండి అన్ని తాగి తిని ఐ ఎంజాయ్డ్. సో ఈ సినిమాలో నిజంగా మీరు తాగి తిన్నారు, కాఫీ తాగి. సినిమా జెన్యూన్ గా we were juggling between Project K and Sitaramam, which is a little too much for us. మేము ఎప్పుడు కూడా ప్రాజెక్ట్ కే సీతారామం అన్ని ఒకేసారి చేసి జరిగినాయి, ఒకే టైం లో జరిగినాయి. అప్పుడు డబ్బులు బాగా అన్ని ఒకే టైం లో 3 స్కెడ్యూల్స్ ఆల్మోస్ట్ జరిగినాయి. సో షూటింగ్ అంతా ఒక టైం లో జరిగింది. సో కోవిడ్ మధ్యలో you wanted to spend so much. we spent so much. Did we want to do? I don't know, but we had to spend. So అయిపోయినాక సో లిటరల్ గా మేము కొంచెం రిలాక్స్ అయిన ప్రాజెక్ట్ ఇదే. నేను కానీ ప్రియాంక కానీ షూటింగ్కి వెళ్ళకుండా నందిని, దివ్య, ఆర్ఈపి వాళ్ళే హ్యాండిల్ చేసేసుకున్నారు సినిమా. అలానే రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. ఆయన ఉంటే ఏంటమ్మా ఈ ఆర్ట్ డైరెక్టర్ ఇంకా టైంకి రాలేదు, ఇట్లాంటి అసలు మొత్తం ఇట్స్ లైక్ మా ఫ్యామిలీ ఉన్నట్టే అక్కడ. సో వీ వర్ వెరీ సార్టెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్
ఈ సినిమాలో వీళ్ళే ప్రొడ్యూసర్స్. And also, I think Nandini is a director who really takes care of everything. She's the first AD, she's the director, she's also the production, she's also the EP. So for me, ఏరా నందు వీళ్ళేం పని చేయలేదు ఒక్కతే చేశారు. That's not fair. no, but at least the shooting, no, I'll tell you what used to they be did. a lot on your head. It was there, and maybe వాళ్ళు కంపారిటివ్లీ అంటే వాళ్ళు మిగతా సినిమాలకు ఎంత చేశారో tension. చేయలేదేమో కానీ చేయలేదేమో కానీ చేశాం నేను ఒక్క నిమిషం, కానీ నాకు వాట్ ఎవర్ దే డిడ్ వాజ్ అ లాట్. అసలు బికాజ్ చెప్పేది వీళ్ళని మాట్లాడేవట్లేదు. కాదురా, అసలు నేనేమంటున్నానంటే నాకు ఎప్పుడు ఇంత ఇన్వాల్వ్ అయిన ప్రొడ్యూసర్స్ లేరంటున్నాను. నాకు ఇదే అసలు నీకు నచ్చింది. నాకు అంటే ఎప్పుడు బిర్యానీ తిననోడికి ఒక ముక్క పెడితేనే ఇదా ఇంత అని అంటున్నాను కదా. ఆ చేసిందే ఎక్కువ. అంటే ప్రొడక్షన్ డిజైన్ షీ కంప్లీట్లీ సాట్. You did production design. షీ సాట్ విత్ మై ప్రొడక్షన్ డిజైనర్. ఇది మొత్తం ఫైనలైజ్, బట్టలు మొత్తం కూర్చొని ఫైనలైజ్ చేశారు ఒక్కొక్కటి. ఐ నెవర్ హ్యాడ్ దట్ కైండ్ ఆఫ్ సపోర్ట్. కాస్టింగ్ మీద మొత్తం స్వప్న కూర్చుంది. లొకేషన్స్ ఆల్సో నేను ఫొటోస్ పంపిస్తుంటే కూర్చొని ఒక్కొక్కటి, అంటే ఆ డీటెయిల్ వరకు ఆన్ ద టేబుల్ చాలా చాలా వరకు జరిగింది. ఎక్స్ట్రాడినరీ. మరి యాక్చువల్ కొంచెం జెలస్ ఫీల్ అవుతున్నా, ఏంటి మనకి కుదరలేదు అని ఫీల్ అవుతున్నాను. బట్ మేము అక్కడ అన్ని మంచి చదువు. అగ్రిమెంట్ రెడీగా ఉంది, సైన్ చేసేసుకోవచ్చు. మాట్లాడతాను. హీరోల పేర్ల మీద సినిమాలు అమ్ముడుపోవడం విన్నాను, డైరెక్టర్ల పేర్ల మీద సినిమాలు అమ్ముడుపోవడం విన్నాను, కానీ ఈ కాలంలో ప్రొడ్యూసర్స్ పేరు మీద సినిమా అమ్మడం అంటే ఐ ఫీల్ ఇస్ ముఖ్యంగా ఈ సినిమా. అండ్ ఐ థింక్ ఈ మూమెంట్ వీఆర్ ఆల్ ఫ్రెండ్స్ నో డౌట్, కానీ నేను ట్రైలర్ ఇందాకనే చూశాను. యాజ్ యూజువల్ మీరు ఆన్ టైం లాంచ్ చేశారు ట్రైలర్. చివరి ఆఖరి నిమిషం దాకా చెక్కుతూ ట్రైలర్ లాంచ్ చేశారు. అది మంచి శకునం అయ్యా, అలాగే చేస్తాం మేము. అవును, ఏంటి అన్ని ఎన్టీఆర్ గారే మీవి అన్ని లాంచ్ చేస్తారు కదా. అసలు స్వప్న సినిమాకి ఫస్ట్ మంచి శకునం వాజ్ హిమ్. సో ఇట్ వాజ్ హిస్ ఫస్ట్ కాదు కానీ ఇట్ వాజ్ హిస్ ఫస్ట్ హిట్ ఫిల్మ్. స్వప్న సినిమాస్ ఫస్ట్ ఫిల్మ్ స్టూడెంట్ నెంబర్ 1. అక్కడి నుంచి ఎవడే అప్పుడు తారక్ నువ్వు రావాలి, ఈ సినిమా కొంచెం రీచ్ అవ్వాలంటే అక్కడి నుంచి ఇంకా అది లక్ ఫ్యాక్టర్ లాగా ఏది చేసినా తను ఎంతో కొంత ఏదో ఒక కాంట్రిబ్యూషన్ ఉంటుంది. కానీ ఐ కెన్ సీ ఇన్ మై ఓన్ కెరీర్ ఐ సా లైక్ 1.2 and 2.0 అన్నమాట. క్షణంకు ముందు నేను ఒక రోజు ట్విట్టర్ లో ఎందుకో చూసి 2.0 ఒక వర్షన్ పెట్టుకున్నాను. నాకు ఒక చేంజ్ ఓవర్ వచ్చింది నా లైఫ్ లో, బికాస్ నా మైండ్ లో ఒక స్విచ్ ఇలా మారింది, ఒక స్విచ్ ఆన్ అయింది. ఐ కెన్ ఆల్సో సీ దట్ ఇన్ యువర్ ఒక ఎవడే సుబ్రహ్మణ్యానికి ముందు ఎవడే సుబ్రహ్మణ్యం నుంచి ఒక స్విచ్ ఆన్ అయింది. వాట్ వాస్ ద డిఫరెన్స్ అంటే? You know what, it's a very conscious call we took, which my father was doing cinema back in the day, like that only used to do. జగరేకవీడు అవన్నీ చేసినప్పుడు ఆయన సెల్ఫ్ కాన్షియస్ గా నాకు ఈ సినిమా నచ్చింది, ఇది మార్కెట్ కి అతీతం, ఇది ఇవాళ ఆడే కమర్షియల్ సినిమా మీటర్లు అలా ఏమి ఆలోచించలే. ఆఖరి పోరాటం, అగ్నిపర్వతం, జగరేకవీరుడు ఇవన్నీ కావు. ఎప్పుడైతే మార్కెట్ ప్రభావంతో సినిమాలు చేస్తున్నామో, ఈ మార్కెట్లో ఈ ఆడుతున్నాయి కాబట్టి ఈ తీసుకుందాం, ఈ డైరెక్టర్ ఈ హీరో ఈ కాంబినేషన్లు ఎప్పుడైతే చేసామో we also feel like a lot of other people, and you know luckily life gave us another opportunity, and then you know it didn't మళ్ళీ మా heart కి నచ్చింది ఆ సినిమా. It felt like a sunrise for us when we just heard the script. It just felt like a sunrise for me. I said no matter what we should do this film. It just felt like God sent. చేసాం. అది అప్పుడు మార్కెట్ కి అతీతమే. నాని wasn't doing well, we were not doing well, Vijay was a new boy. In fact, జెండాపై కపిరాజు ఎవడే సుబ్రహ్మణ్యం ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. ఒకే హీరోకి రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఆఫ్ అవర్ లైఫ్స్ అది. బట్ ఇట్ ప్రూవ్డ్. అక్కడి నుంచి we didn't look back. So we always felt like ఇది మనకి నచ్చితే చేద్దాం, ఇది ప్రాఫిట్ తెచ్చి పెడుతుంది అన్నా కూడా if we don't like it we should not do it అనే ఒక thumb rule లైఫ్ లో. మన మనసుకి నమ్మింది జెన్యూన్ గా చేస్తే ఇఫ్ వి నో వాట్ వీఆర్ డూయింగ్ ఇట్ హ్యాస్ టు కనెక్ట్ అని నేను నమ్ముతాను. అండ్ ఐ థింక్ యువర్ బ్యానర్ ఎస్పెషలీ వాట్ స్వప్న సినిమా ఈజ్ టుడే, జెన్యూన్ గా చెప్తున్నా, ఐ ఫీల్ దట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ గట్ ఇన్స్టింక్ట్ కాదు. ఎందుకంటే గట్ ఇన్స్టింక్ట్ లో ఎక్కడో ఈగో ఉంటుంది, మనసుకి నచ్చింది చేయడం అని అనుకుంటున్నాను. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్ ఇస్ నీకు ఎందుకు why are you on a roll? Because నువ్వు మనసుకి నచ్చింది బట్ నువ్వు ఆల్సో నీ స్మార్ట్ బ్రెయిన్ కి నచ్చింది కాబట్టి ఇట్ ఆల్ వర్క్స్ బికాస్ యూ లైక్డ్ ఇట్ అండ్ డిడ్ ఇట్. మనం ఎప్పుడైతే వి లైక్డ్ ఇట్ పక్కన పెట్టి వి షుడ్ డూ ఇట్ అంటామో ఐ ఫీల్ దట్స్ రాంగ్ స్టెప్. అంటే ఇంకోటి లెక్కలు, ఈ మధ్యన చాలా మంది లెక్కలు, ఎందుకంటే
ఈ ప్యాకేజ్ లో ఎంత, ఈ ప్రపోజల్ లో ఎంత, ఈ హీరోకి ఎంత మార్కెట్ ఉంది, హీరోయిన్ ఎంత మార్కెట్ ఉంది, ఇవన్నీ పక్కన పెట్టి లిటరల్ గా మీరు అన్ని మంచి సగ్రంలో చేశారు. మొన్నే ఒక చోట ఎక్కడో చదివా, లెక్కలేని తనమా నమ్మకమా అని నాది ప్రియాంకది ఫోటోలు వేసారు, అగ్లీ ఫోటోస్. దెన్ లెక్కలేని తనమా అని మా అమ్మే తీస్తారు. ఏంటంటే వీళ్ళకి అసలు బడ్జెట్లు తెలియట్లా, ఏం తెలియట్లా, ఇంత లెక్కలేని తనం ఏంటి, మార్కెట్ కి సంబంధం లేకుండా తీస్తున్నారు. మీరు అలా డబ్బులు పెట్టేస్తూ ఉంటారు కదా. పెట్టేస్తే ఎందుకు పెడతామండి ఊరికే డబ్బులు. నా ప్రొడ్యూసర్స్ కి కొంచెం ఐ బెగ్ టు డిఫర్. వాళ్ళు అంటే ఒక ప్రాజెక్ట్ ని, ఒక కథని నమ్మితే ఏం పెడితే ఇది మనం అనుకున్న విజన్ కి రీచ్ అవుతుంది, వాట్ ఈస్ ద బెస్ట్ సపోర్ట్ దట్ దిస్ నీడ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్షన్ డిజైన్, కాస్ట్, లొకేషన్, ఇది చేస్తే ఇది మనం అనుకున్నట్టు ఆ లెవెల్ కి రీచ్ అవుతుంది, ఇస్ వాట్ దే థాట్ ప్రాసెస్ ఇస్. ద రీజన్ ఐఎమ్ హియర్. No, I also asked him before you say it, ఏం చేస్తావు శేష్, ఎందుకు we're clearly marketing the film, ఈ సినిమా రీచ్ అవ్వాలి, and you all are గుడ్ ఫిలిం కి టార్చ్ బేరర్స్ లా అంటాడు, ఎస్పెషల్లీ నో. సో నీలాంటాడు జస్టిఫై చేస్తే ఆర్ యునో ఒక ఆథెంటికేషన్ వేస్తే ఇట్స్ వర్క్స్ బెటర్. అంటే మన ఆడియన్స్ ఓన్లీ అరవింద్ సమేత గుర్తొస్తుందండి. ఆయన కూడా టార్చ్ చేస్తారు మా సినిమాకి. సో when I asked him, I said నువ్వు రీల్ చేస్తావా, ఏం చేస్తావు, సినిమాకి ఏది నా వల్ల హెల్ప్ అవుతుందో నేను అది చేస్తాను స్వప్న అన్నాడు. ఐ నో హీస్ వెరీ బిజీ పాపం, హీ టుక్ అవుట్ లైక్ అన్ అవర్ అండ్ సైడ్. ఐ సెడ్ నాకు ఈ వీకే చేయాలి శేష్, మనకి ఇప్పుడు వెళ్తేనే మనకి అడ్వాంటేజ్ అంటే. సో ఇట్స్ బికాస్ వి ఆల్ లవ్ సినిమా నో ఎండ్ ఆఫ్ ది డే. ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా సార్లు అరే women తో వర్క్ చేస్తే కష్టం రా అని నాకు చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే జెన్యున్ పీపుల్, వాళ్ళు జెన్యున్లీ గుడ్ పీపుల్, ఆడవాళ్ళతో వర్క్ చేయలేం రా సినిమా సెట్ మీద ఇలా మాట్లాడతారు. మీరు ఎలాంటివి ఎన్కౌంటర్ అయ్యారు, అంటే ఈ ప్రాబ్లం వచ్చిందా మీకు? నేను అనుకున్నా కొన్ని రోజులు పెద్ద హీరోలకి డిస్కంఫర్ట్ ఉంటుందా, ఒక కంఫర్ట్ ఉంటుంది కదా మగాళ్ళతో మాట్లాడుకోవడం, మేబీ యూనో సెన్స్ ఆఫ్ సినిమా వాట్స్ ఎవర్. ఇప్పుడు ప్రభాస్ చేస్తున్నారు మాకు సినిమా, సో ఇట్ ఈస్ నాట్. ఇప్పుడు ఇన్ని హిట్లు కొట్టిన తర్వాత చేస్తారండి. ప్రభాస్ గారు చెప్పకముందు మీ అప్కమింగ్ ఫేజ్ లో, అప్కమింగ్ ఫేజ్ లో see father is there, no, see that's a great question for her. మేము ఎంతైనా కూడా మా నాన్న ఉన్నారు, నెపో బేబీస్, యాక్టర్స్ కిడ్స్ కి నెపోటిజం ఏదో వస్తుంది, మాకేం వస్తాయి ప్రొడ్యూసర్ పిల్లలకి. చాలా కష్టం కదా ప్రొడ్యూసింగ్, ఇస్ డిఫికల్ట్ జాబ్. అవును, లెక్క ప్రకారం హీరోయిన్ అయిపోవాలి కదా ప్రొడ్యూసర్. నెక్స్ట్ క్వశ్చన్. And నువ్వు ఎక్స్పీరియన్స్ అయ్యావరా, అంటే did producers actually not believe in you because you're a woman? 100%. Yeah, Like, you know, maybe అంటే there were mediocre directors than her who got better chances in life. ఫేస్ ఆఫ్ ఇట్ చెప్పరు శేష్, బట్ అర్థమవుతా ఉంటుంది. అంటే చాలా సార్లు నన్ను సురేష్ బాబు గారు చెప్పారు నాకు, అదని అందరూ ఎప్పుడు దే అండర్ ఎస్టిమేట్ యూ అండ్ దెన్ యూ విల్ కమ్ అండ్ గివ్ అ బ్యాంగర్ ఆఫ్ అ నరేషన్. హీ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ మీ టు బి అ గుడ్ నరేటర్. అండ్ దెన్ ఎందుకో అందరూ ఏదో విమెన్ సెంట్రిక్ సినిమాలు చేస్తారు అని ఒక ఇది ఉండేది, విమెన్ సెంట్రిక్ సినిమాలు చేస్తుందా. అండ్ ఒక డౌట్ ఎప్పుడు ఏంటంటే విమెన్ కి కమర్షియల్ సెన్స్ లేదని, అంటే మీరు జోక్ చెప్తే అందరూ నవ్వరు. సో ఇలాంటి కొన్ని ఉండే కమర్షియల్ సెన్సిబిలిటీస్ విమెన్ కి లేవు, ఏ స్టేటిక్స్ ఉన్నాయి. ఏదైనా అంత ఎక్స్పోజర్ ఉండదేమో వాటి మీద అని ఒక ప్రీ కన్సీవ్ నోషన్ ఉండుండొచ్చుగా. మాస్ ఆడియన్స్ అందరూ నవ్వుకునే జోకులు మీరు చెప్పలేరు ఆడవాళ్ళు, అలాంటివి. లెక్క ప్రకారం నువ్వు ఎప్పుడు సాలిడ్ బీబర్స్ అని కత్తి పట్టుకునే యాక్షన్ సీన్స్ లేక. No, I'm not talking about action sequences, Sesh. కానీ even Alamuddin's climax sequence, they would have never thought I would have executed it. అంటే ఆ మాత్రం కమర్షియల్ సెన్సిబిలిటీ ఆడవాళ్ళకి ఉండదు అనే ఒక స్పేస్ ఉండేది. నాకు చాలా ఏళ్ళు పెట్టింది అది అర్థం చేసుకోవడానికి. నేను ఎందుకు ఓకే అవ్వట్లేదు నాకు అర్థం కాల. బికాస్ I'm just in my head, I'm just a director going and narrating a script. వాళ్ళు ఓకే అంటారు, చేద్దాం అంటారు, చేతులు కలుపుతారు, 6 నెలల వరకు వెయిటింగ్ పెడతారు, సడన్ గా చూస్తే ఇంకేదో ఫిల్మ్ ఎక్కేస్తుంది. అండ్ ఆ సినిమా జెన్యూన్ గా సరే అది వాట్ ఎవర్ ఇట్ ఈస్, అనగానే ప్రియాంక కనెక్ట్ అయింది అంటే అదే దట్ వన్ స్మాల్ డౌట్ వుడ్ బి దేర్. అండ్ అలా మొదలైంది అయ్యాక కూడా ఇంకా ఉంది ఒక 10%. యాక్చువల్ నాకు దీనికి సంబంధించి నాకు ఒక డౌట్ ఎప్పుడు ఉంది. యూజువల్ గా ఓ బేబీ లాంటి బ్లాగ్ కెరీర్ లో ఆల్రెడీ 3-4 హిట్స్ కొట్టావు, గుడ్ స్టాండింగ్. నందిని రెడ్డి ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్ అంటే ఒక క్వాలిటీ డైరెక్టర్ అన్న ఫీలింగ్ ఉంటుంది. ఇన్ మెనీ వేస్ ద సేమ్ ఇమేజ్ శేఖర్ కమల గారు హ్యాస్. సో
నాకు ఓ బేబీ తర్వాత వై వాంట్ యూ డూయింగ్ ఇన్ ఈవెన్ బిగ్గర్ ఫిల్మ్ అనే క్వశ్చన్ ఉండే, అండ్ దెన్ యూ డిసైడెడ్ టు డూ అని మంచి సకునం. సో వాట్ ఈస్ ద రీజన్? ఓ బేబీకి ముందు నేను చేయాల్సింది స్వప్న ఫిల్మ్, అండ్ ఇదే చేయాలి, అన్ని మంచి స్వప్నములే చేయాలి. ఆ టైంకి ఓ బేబీ ఆఫర్ వచ్చింది నాకు, బట్ ఒక చిన్న విండో ఉండింది, నవంబర్ నుంచి చేయాలి, విచ్ వాస్ 3-4 months అవే. నేను వెళ్ళి స్వప్నని అడిగాను, మరి ఇలా అడుగుతున్నారు స్వప్న, ఇది కథ అనగానే స్వప్నకి కథ వినగానే షీ సెడ్ నందు యూ షుడ్ డూ దిస్ ఫిల్మ్, నువ్వు వెళ్ళి చేసి మనం నెక్స్ట్ చేసుకుందాం అంది. సో దట్స్ హౌ ఓ బేబీ కేమ్ అహెడ్. ఆ తర్వాత కోవిడ్ హ్యాపెండ్ అండ్ దెన్ దెర్ వాజ్ అ టైమ్ ల్యాగ్, బట్ ఇట్ వాజ్ ఆల్వేస్ మెంట్ టు బి స్వప్నాస్ ఫిల్మ్ అండ్ ఇట్ వాజ్ మెంట్ టు బి దిస్ స్టోరీ ఓన్లీ. ఓకే, అలా అనుకున్నా కూడా యూజువల్లీ ఇప్పుడు ఓ బేబీ లాంటి హిట్ కొట్టిన తర్వాత ఇంకా బిగ్గర్ యాక్టర్స్ తో చేయాలనుకుంటారు. యూనో సంతోష్, మాల్విక, వీళ్ళతో యంగ్ న్యూ కిడ్స్. ఫ్రాంక్ గా చెప్పాలంటే యూనో యూ థింక్ నో, అరే నిబారికి చిన్న చిన్న కిడ్స్ యూనో ఇలాంటి వాళ్ళతో ఎందుకు చేయాలనుకున్నారు? వై నాట్ లైక్ అ బిగ్ యాక్టర్? అంటే we did pitch it to 1 or 2 bigger actors, but వాళ్ళు చెప్పు thumbnail. we did pitch it to a couple of bigger actors, but they were ఏమో మరి they wanted, అంటే చాలా సార్లు యాక్టర్స్ కొంచెం ఏదో యాక్షన్ ఇది అది ఏదో అడుగుతూ ఉంటారు. మనం ఇంకా అలా వాళ్ళ టైలర్ మేడ్ కథల కంటే కూడా ఈ కథకి ఎవరు కావాలనే దాన్నే పట్టుకున్నాం. సో స్వప్న ఒక రోజు వచ్చి ఐ న్యూ సంతోష్ అండ్ సో షీ టోల్డ్ మీ, నందు వాట్ యూ థింక్ అబౌట్ సంతోష్? Santosh was Priyanka. అంటే స్వీటీ షోడ్ యూ సంథింగ్, బట్ యూ షోడ్ మీ. Correct. జస్ట్ స్వప్న సినిమా కాదు, ప్రియాంక సినిమా కూడా. Priyanka producer, Swapna cinema. చిచ్చి పెడుతున్నాం, ఇద్దరికి చిచ్చి పెడుతున్నాం. Priyanka suggested to Swapna called me. I said, sure, let's take a look at him. There was not even అంటే ఒక్క సెకండ్ కూడా సంతోష్ ఎందుకు అన్న థాట్ రాలా. ఎందుకంటే నా మైండ్ స్టార్ కావాలనేది ఎప్పుడు ఆపరేట్ అవ్వదు. నాకు యాక్టర్ ఉన్నాడా, వాడు యాక్ట్ చేయగలరా, దట్స్ ఆల్ మై మైండ్. సంతోష్ యాక్చువల్ చాలా మంచి యాక్టర్. నేను ఓ బేబీ కరెక్ట్ గా ఒక 35 minutes 38 minutes షూట్ చేశా సెట్ కి వచ్చి. ఆ 38 minutes లో పాప ఇట్టు అట్టు ఎలుకతుల్లాగా ఒక అర్జెంట్ గా ఏడీ ప్యాడ్ పట్టేసుకొని ఇట్టు అట్టు ఆర్డర్స్ చెప్తూ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పరిగెడుతుంది. ఆ అమ్మాయి మాలవిక. ఇప్పుడు సడన్ గా ఆ అమ్మాయి అంటే she was free that time. So she said, should I connect? ఆ అమ్మాయి ఈ సినిమా హీరోయిన్ ఏంటి మ్యాటర్? Malu is Swapna Cinema and Vaijayanti's baby, Muddu Bidda, and she's also worked one more film with me, which is Kalyana Vaibhogame. So Arya, she's like a Astana heroine. We also feel that తను 10th లో ఉన్నప్పుడు తీసుకొచ్చి ఎవడేలో పెట్టాం. అప్పటి నుంచి లిటిల్ గా మా కళ్ళ ముందు పెరుగుతూ ఉంటుంది. సో ఎక్కడో వీఆర్ ఆల్సో వెరీ రెస్పాన్సిబుల్ ఫర్ హర్. వి ఆల్ కైండ్ ఆఫ్ ఫీల్ లైక్ she should get what she truly deserves. What she can get to. Oh, yeah. I also feel like she's that diamond who's yet to get discovered. Still, like, I feel like this movie is going to be that, hopefully, for her. And Santosh, whenever, with all the mess he does, 4 సినిమాలు ఒకే షూటింగ్, మా షూటింగ్ జరుగుతూ ఉంటుంది, పక్కన ఇంకో షూటింగ్ చేస్తూ ఉంటాడు, కోవిడ్ అంటే ఇంకొక షూటింగ్ లో ఉంటాడు, ఇట్లా పిచ్చి పిచ్చి పనులు బోల్డ్ చేస్తాడు. కళ్ళలో ఇన్నసెన్స్ ఉందబ్బా. ఇట్స్ గ్రేట్ యాక్టర్. చేస్తున్న చలాకి పనులైనా కళలో ఇన్నసెన్స్ ఉంటుంది. ఐ రిమెంబర్ నేను ఇంకా అసలు ఇండస్ట్రీలో నాకు రోల్స్ దొరకట్లేదు, ఇంకా ఇండస్ట్రీ ఫస్ట్ టైం వచ్చి ఏదో ట్రై చేస్తున్నాను. ఆ టైంలో గోల్కొండ హై స్కూల్ రిలీజ్ అయింది. ఐ సా హిమ్. అప్పటికి ఈ గడ్డాలు బిల్డప్ చిన్నప్పుడు బట్ యూ కుడ్ టెల్ దట్ కళలో ఎనీ యాక్టర్ there's something very warm about him. Nice fine actor. ఎడిట్ చూస్తా ఉన్నాం కదా, సో ఎప్పుడు పర్టికులర్ సీన్స్ ఉంటాయి అన్నమాట, లైక్ రియల్లీ ఎమోషనల్ వన్స్. We both see each other like he's so cute now. చూసుకుని what an actor, he's brilliant. So వాళ్ళిద్దరి మధ్యలో how was the chemistry? In a love story you need a chemistry, that spark, that electricity. They work very well together. And వాళ్ళిద్దరిని ఫ్రేమ్ లో చూసేసిన తర్వాత 50% of my headache went off. Actually, in fact, the entire cast of the film కరెక్ట్ గా కుదరని అనిపించింది. అంటే చాలా సార్లు ఫస్ట్ ఫ్యూ డేస్ when we were shooting, షార్ట్ అయిపోయింది, నెక్స్ట్ షార్ట్ సెటప్ చేసే లోపు వాళ్ళు అక్కడ నుంచి మాట్లాడుకునేవాళ్ళు 3-4, నరేష్ గారు, రావు రమేష్ గారు, మాల్, అంజు, అట్లా దే లుక్ లైక్ వన్ ఫ్యామిలీ. సో దాట్ ఐ థింక్ వి రియల్లీ గాట్ ది కాస్టింగ్ బ్యాంగ్ ఆన్. నేను నందితో అన్న సెకండ్ హాఫ్ చూసేసినాక మిక్కీ, నందు సారీ రే ఈ సినిమాకి హీరో మిక్కీ అని చెప్పాను. నేను ముందే చెప్పాను. యాక్చువల్లీ ఫస్ట్ స్టార్టింగ్ లో మిక్కీకి చెప్పా, మిక్కీ
this film, there is only one superstar and that is you అని చెప్పాను, because it's very dependent on music. శేష్ నా ప్రతి సినిమాలో స్వప్న చేయింది. అలా మొదలైంది when it was running into so many issues, I used to keep going and crying on her Just my shoulder. That's స్వప్న ప్లీజ్, స్వప్న టేక్ ఓవర్ ద ఫిల్మ్, టేక్ ఓవర్ ద ఫిల్మ్ స్వప్న. కళ్యాణ వైభోగమే వైజయంతి ఆఫీస్ లో నేను నాగశౌర్య నరేషన్ Correct, చేశాను. correct. దట్ ఆల్సో దే వర్ సపోజ్ టు డూ దట్, ఫర్ సమ్ రీజన్ అది జరగల. ఓ బేబీ టైంలో ఎడిట్ అందరూ ఇదా అదా అదా 100 క్వశ్చన్లు రేజ్ అవుతుంటే ఐ కాల్డ్ హర్. షీఈ్ 8 months ప్రెగ్నెంట్. 10:30 ఇన్ ద నైట్ వచ్చింది పాపం, 2 దిండ్లు పెట్టుకొని కూర్చొని అంత పొట్టేసుకొని ప్యాడ్ పెట్టుకొని కూర్చొని చూసింది మొత్తం సినిమా. చూసి ఒక 2 కరెక్షన్లు ఏదో చెప్పేసి నీకేమైనా పిచ్చా, సూపర్ హిట్ సినిమా, దుప్పటేసుకొని పడుకో అని చెప్పేసి వెళ్ళిపోయింది. మళ్ళీ రిలీజ్ రోజున ఎవరో ఏదో రివ్యూ రాశారని మళ్ళీ స్వప్న ఆగు అని చెప్పి మళ్ళీ till 3:30 in the morning she was texting me back and forth. కారణందు బాగుంది చూడు, స్క్రీన్ షాట్ సెండింగ్ మీ and then calming me down, it's fine. సినిమా మనది కానప్పుడు ఇంకొంచెం ధైర్యంగా ఉంటుంది. మన సినిమా అయితే మనమే ఎంత గ్లామరస్ గా ఉన్న ఈ ప్రపంచంలో ఆ వెనకాల ఉండే అప్స్ అండ్ డౌన్స్ లో మనందరం ఎక్కడో చోట ఉంటాం. బట్ ఆ నిమిషం ఎవరు మన చేయి పట్టుకున్నారు అనేది ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఆల్ ఆఫ్ us. మహానట్ అప్పుడు ఆల్ ఓవర్ ద ప్లేస్, రైట్? ఇట్స్ ఎక్స్పెన్సివ్ ఫిల్మ్, ప్రమోషన్స్ జరుగుతున్నాయి. అందరూ సిట్టింగ్ త్రూ ఇన్ ద ఆఫీస్ ఫర్ 10 days లైక్ దట్, ఊరినే ధైర్యానికి రాసిచ్చేది ప్రమోషన్స్ అది ఇది. సో ఇట్ ఈస్ ఆల్ ఒకరికొకరు. ఇట్స్ ఇట్స్ దట్ I need to give her a hit. I owe it to her. That's my absolute hardcore conviction that I owe it to her. May 18th అన్ని మంచి శకునములే మీ ముందుకి. ఇట్ విల్ బీ లైక్ యువర్ సమ్మర్ మెమరీ. దిస్ సమ్మర్ ఈస్ గోయింగ్ టు బీ లైక్ యువర్ మన అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళినట్టు, ఫస్ట్ మామిడికాయ తిన్నట్టు, చల్లటి చిరుగాలి అలా తగిలినట్టు ఎలా ఉంటుందో సినిమా థియేటర్లో చూసినంతసేపు అలాగే ఉంటుంది. చాలా ఇష్టంతో చేసిన సినిమా, చాలా ప్రేమతో చేసిన సినిమా. స్క్రీన్ ప్లే అప్పుడు కానీ తీసేటప్పుడు కానీ ఏదో ఇది కమర్షియల్ ఇలా అలా అలా ఏమీ అసలు లెక్కలు వేసుకోలేదు. జస్ట్ వెంట్ విత్ ఫీల్ అండ్ ఎమోషన్. అండ్ మీరు వచ్చి ఆ 2.5 గంటలు థియేటర్లో ఉన్నంతసేపు మీరు వెళ్ళిపోయాక మీరు అది చూసిన మనుషుల్ని డెఫినెట్గా మిస్ అవుతారు. ఆ మొత్తం ఆ ఊరిని, ఆ ఇళ్ళని, ఆ వాతావరణాన్ని మిస్ అవుతారు. దట్ ఈస్ అ ప్రామిస్. అండ్ ఒక మంచి స్మైల్ తోటి హాయిగా బయటకు వస్తారు. సో ఎప్పుడు చెప్తాను నా సినిమాలకి, మీకు నచ్చితే ఒకరికి చెప్పండి, నచ్చకపోతే 10 మందికి చెప్పండి. బట్ ప్లీజ్ కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్ అన్ని మంచి శకునాలే May 18th. థియేటర్కి రండి, May 18th అన్ని మంచి శకునాలే. So this is my interview with WAMS. The women of Anni Manchi Sakura. Thanks. Thank you.